స్వాగతం. ఈరోజు మనం ఆ విజ్ఞానమిత్ర నుంచి అందిన ఒక గొప్ప జ్ఞానాన్ని పరిశీలిద్దాం. నమస్కారం. భగవద్గీతలోని మాయ, ఇంకా త్రిగుణాలు అంటే సత్వ, రజో, తమో గుణాలు. వీటి గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. అవును, చాలా ముఖ్యమైన అంశం. ఇవి మన రోజువారీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి? వాటిని సరిగ్గా అర్థం చేసుకుంటే శాంతి లభిస్తుందా? ఎలా? ఖచ్చితంగా. ఈ పాత జ్ఞానం మన ఈనాటి జీవితాలకి ఎలా పనికొస్తుందో చూడటమే మన ప్రయత్నం. తప్పకుండా. గీతలో చెప్పినట్టు భగవంతుడి శక్తి అయిన ఈ మాయ, దాని గుణాలు, వాటి ప్రభావం ఇవన్నీ చూద్దాం. ఇంకా ఆ మాయను దాటడం ఎందుకు కష్టమంటారు? దాని వెనుకున్న అస్సలు విషయమేంటి? బావుంది. మొదటగా శ్రీకృష్ణుడు చెప్పిన ఆ మాట తీసుకుందాం. దైవీహేష గుణమయీ మమమాయ దురత్యయ. అంటే నా ఈ దైవీ మాయ గుణాలతో కూడుకున్నది, దీన్ని దాటడం చాలా కష్టమని. ఇక్కడ మమమాయ, నామాయ అని ఆయనే అంటున్నాడు. విచిత్రంగా ఉంది గదా? అవును, అదే కీలకం. అసలు మాయ అంటే ఏమిటి? అది ఎందుకు అంత దురత్యయం? దాటడానికెందుకంత కష్టం? మంచి ప్రశ్న. మాయ అనడంలోని అసలు విషయం దాగి ఉంది. చూడండి, మాయ అంటే ఏదో బయట నుంచి వచ్చిన శత్రువు కాదు. ఓహో! అది ఆయన శక్తి, భగవంతుడి నుంచే వస్తోంది. అందుకే దైవీ ఏషా అన్నారు. ఇది గుణమయీ అంటే ఆ మూడు గుణాలు సత్వ, రజో, తమస్సు, వీటి కలయిక. సరే. ఈ గుణాలతోనే కదా ఈ ప్రపంచం, మన అనుభవాలన్నీ నడుస్తున్నాయి. మరి దాటడం ఎందుకు కష్టమంటే, మనం పుట్టింది, పెరిగేది, జీవించేది అంతా ఈ గుణాల ప్రపంచంలోనే. నిజమే. మన ఆలోచనలు, మన కోరికలు, పనులు అన్నీ వీటి ప్రభావంతోనే ఉంటాయి. నీటిలో ఉన్న చేపకు నీళ్లు దాటడం ఎలాగో, అలాగే మనకు ఈ మాయను దాటడం, అది మనలోనే ఉంది. అంటే మాయను కేవలం ఒక భ్రమ, లేనిది అని కొట్టేలేమన్నమాట. అస్సలు కొట్టేలేము. అది భగవంతుడి శక్తి, ఈ సృష్టికి ఒక ఆధారం లాంటిది. కాని అదే టైంలో మనల్ని బంధిస్తుంది కూడా. అదే కొంచెం విరుద్ధంగా అనిపిస్తోంది. విరుద్ధంగా అనిపించడమే మాయ లక్షణం. అది అసలు నిజాన్ని కప్పేస్తోంది, వేరే వాటివైపు ఆకర్షిస్తోంది. కాని ఇంకోవైపు అది భగవంతుడి ఆటకే, అంటే లీలకు వేదిక. లీలకా? అవును. ఈ గుణాల ద్వారానే కదా జీవుల కర్మఫలాలు పనిచేస్తాయి, అంతా నడుస్తోంది. సత్వగుణం శాంతినిస్తే, రజోగుణం మనల్ని పనులవైపు లాగుతోంది, ఆశలు పెంచుతోంది. ఇక తమోగుణం, అది అజ్ఞానం, సోమరితనం. ఈ మూడింటి కలయికే మన జీవితాల్లో ఇన్ని రకాలుగా కనిపిస్తోంది. దీన్ని కేవలం ఒక నెగటివ్ ఫోర్స్గా చూడకూడదు, అది దేవుడి సృజనాత్మక శక్తిలో ఒక భాగం. సరే, ఇప్పుడు ఈ గుణాల గురించి కొంచెం వివరంగా చూద్దాం. మన చుట్టూ చూస్తే కొందరు ఎప్పుడూ ప్రశాంతంగా, మంచిగా ఉంటారు కదా? అవును, సాత్వికులు. మరి కొందరు ఎప్పుడు ఏదో హడావిడి, టెన్షన్, సాధించాలి అనే తపన. అది రజోగుణం, రాజసికులు. ఇంకొందరు అసలు ఏమీ పట్టనట్టు కొంచెం జడత్వంతో ఉంటారు. తామసు ప్రభావం, తామసికులు. మనం వీటిని వాళ్ళ స్వభావాలు, పర్సనాలిటీలు అనుకుంటాం. కానీ గీత ప్రకారం ఇవి కేవలం ఆ గుణాల ఆటలా? సరిగ్గా చెప్పారు. అవి స్థిరమైన స్వభావాల్లా కనిపించినా మూలంలో ఆ గుణాల ప్రభావమే. అయితే ఇక్కడింకో విషయం ఆలోచించాలి. ఈ గుణాల రూపంలో ఎవరు కనిపిస్తున్నారు? ఎవరు? గీతలోనే కృష్ణుడు అంటాడు కదా, సర్వస్య చాహం హృదిసన్నివిష్టో, నేను అందరి గుండెల్లో ఉన్నాను అని. ఇది చాలా కీలకమైన విషయంలాగుంది. అంటే ఆ సాత్విక ప్రవర్తన వెనుక, రాజసిక, తామసిక ప్రవర్తనల వెనుక కూడా ఉన్నది ఆ పరమాత్మేనా? అవును. ఇది ఎలా సాధ్యం? కొన్నిసార్లు చూస్తాం కదా, బాగా తీవ్రమైన తామసిక ప్రవృత్తి, అంటే హింస, మోసం లాంటివి. అది కూడా ఆయన లీలేనా? ఇది కొంచెం ఒప్పుకోవడం కష్టమే. మీ సందేహం అర్థమైంది, సహజమే. ఇక్కడే ఇంకో శ్లోకం గుర్తుకు తెచ్చుకోవాలి. ఈశ్వరః సర్వభూతానాం హృదేశే అర్జున తిష్ఠతి, భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. అంటే ఒక యంత్రాన్ని నడిపేవాడిలా ఈశ్వరుడు తన మాయతో జీవుల పాత కర్మలను బట్టి వాళ్ల హృదయాల్లో ఉండి ఈ గుణాల ద్వారా నడిపిస్తున్నాడు. అంటే ఆ గుణాల ప్రభావం మన కర్మల మీద ఆధారపడి ఉంటుంది, కాని వాటి వెనుక ఉన్న అసలు శక్తి మాత్రం భగవంతుడిదేనా? అవును, ఆ చైతన్య శక్తి ఆయనదే. దీన్ని లీల అనడంలో ఉద్దేశమేంటంటే, ఈ మొత్తం నాటకం ఆడిస్తున్నది ఆయనే అని తెలుసుకోవడం. ఓకే. ఇప్పుడు చూడండి, ఒక నటుడు విలన్ పాత్ర వేసినంత మాత్రాన నిజంగా చెడ్డవాడు కాదు కదా? కాదు. అలాగే తామసిక గుణం ద్వారా వ్యక్తమవుతున్నా దాని వెనుక ఉన్న అసలు చైతన్యం పవిత్రమైనదే. ఈ దృష్టి వస్తే మనం వ్యక్తుల పనుల్ని ఆ గుణాల పరంగా చూస్తాం కాని ఆ వ్యక్తిని ద్వేషించం. అంటే ఒక వ్యక్తి తమోగుణంతో ప్రవర్తిస్తున్నాడంటే ఓకే, అది వాళ్ల కర్మ,
ఇంకా ఈశ్వరుడి మాయ యొక్క ఆట అనుకోవాలి. ఇది మనకితరుల పట్ల కోపాన్ని, ద్వేషాన్ని తగ్గిస్తుందా? సహనం పెరుగుతుందా? నిశ్చయంగా. ఈ దృష్టి ఉంటే ఇతరులను అర్థం చేసుకోవడం, క్షమించడం చాలా సులభమవుతుంది. నిజమే. ఒకరు రజోగుణంతో మనల్ని ఇబ్బంది పెట్టినా, తమోగుణంతో ప్రవర్తించినా ఇది వాళ్ళ గుణాల ప్రభావం. దీని వెనుక ఉన్న శక్తి కూడా భగవంతుడిదే అననుకుంటే మన రియాక్షన్ మారుతుంది. అవును, ఆవేశం తగ్గుతుంది. ఆవేశం బదులు అవగాహన, ద్వేషం బదులు కొంచెం కరుణ రావడానికి అవకాశముంది. మరి ఈ గుణాల ఆట, ఈ మాయ, దీని ఉద్దేశం కేవలం జీవుల్ని నడిపించడమేనా? లేక మనమేదన్నా నేర్చుకోవాలా? పెద్దలంటారు కదా, ఓర్పు కావాలి, క్షమ ఉండాలి అని. ఆ మాటలకి, ఈ గుణాల అనుభవాలకే ఉన్న సంబంధం ఉందా? అంటే ఈ ఎక్స్పీరియన్సెస్ మన ఎదుగుదలకు హెల్ప్ చేస్తాయా? ఆ సూక్తులు అవి అనుభవ సారాన్ని చెప్తాయి. గీత దాని వెనుక ఉన్న ఫిలాసఫీని వివరిస్తుంది. ఈ గుణాల వల్ల వచ్చే ద్వంద్వాలు, సుఖం దుఃఖం, ఇష్టం కష్టం, గెలుపు ఓటమి, ఇవన్నీ మనల్ని పక్వం చేయడానికే. ఓహో. మనకు నచ్చని తామసిక ప్రవర్తన ఎదురైనప్పుడు మన సహనం టెస్ట్ అవుతుంది. రెచ్చకొట్టే రాజసిక పరిస్థితులొస్తే సంయమనం అవసరమవుతుంది. సాత్విక ఆనందంలో మునిగిపోకుండా ఉండటం నేర్చుకోవాలి. అవును. ఈ అనుభవాలు మనలోని అహంకారాన్ని, ఆ ఇష్టాయిష్టాలను నెమ్మదిగా కరిగిస్తాయి. మనలో సహనం, క్షమ, తట్టుకునే శక్తి, సమత్వం ఇలాంటి మంచి గుణాల్ని పెంచడానికి ఇవి పాఠాలు లాంటివి. ఆహా. అంటే జీవితంలో వచ్చే కష్టసుఖాలు, ఈ గుణాల ఆట, ఇవన్నీ మనల్ని శుద్ధి చేసి మన అసలు స్వరూపం వైపు నడిపే ప్రాసెస్లో భాగమే అన్నమాట. అంతే. ఇవి కేవలం బంధనాలు కాదు, సాధనా మార్గంలో మెట్లుగా కూడా చూడొచ్చా? సరిగ్గా అదే చూడాలి. అదే సరైన దృష్టి. ఈ గుణాల ప్రభావాన్ని గమనిస్తూ వాటికి అతీతంగా ఉండటానికి ప్రయత్నించడమే సాధన. నేను ఈ గుణం కాదు, నేను వీటికి సాక్షిని అనే భావన పేర్చుకోవాలి. ఈ ప్రపంచమంతా ఉన్నది ఒకే శక్తి, అందరిలోనూ ఉన్నది ఆ చైతన్యమే అని అర్థం చేసుకుంటే ఈ గుణాల ఆటను మనం ఇంకాస్త ప్రశాంతంగా, అవగాహనతో చూడగలుగుతాం. రైట్. ఆత్మసాక్షాత్కారానికి ఇదొక స్టెప్ అన్నమాట. ముఖ్యమైన స్టెప్. అంతా బాగానే ఉంది, కాని మళ్ళీ మొదటికే వస్తున్నాను. మమ మాయా దురత్యయ, ఇది దాటలేనిది అని ఆయనే అన్నారు కదా. అన్నారు. ఇంత పవర్ఫుల్ మాయని, ఈ గుణాల ప్రభావాన్ని మామూలు వాళ్లం మనం ఎలా దాటగలం? అసలు దారి ఉందా, లేక ఇది కొందరికే సాధ్యమా? దారి ఉంది. ఆ దారి కూడా ఆయనే అదే శ్లోకంలో చివరి పాదంలో చెప్పాడు. ఓ, అదే శ్లోకంలోనా? అవును. మామేవయ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. ఎవరు మాం ఏవా, నన్ను మాత్రమే, ఆ పరమాత్మను మాత్రమే, ప్రపద్యంతే, గట్టిగా శరణు పొందుతారో, శరణు పొందుతారో వాళ్ళు ఏతాం మాయాం, ఈ మాయను తరంతి, దాటగలరు. ఇదే శరణాగతి మార్గం. శరణాగతి వినడానికి చాలా సింపుల్గా, పవర్ఫుల్గా ఉంది. అంటే పూర్తిగా దేవుడికి లొంగిపోవడం. కానీ ప్రాక్టికల్గా ఇదెలా పనిచేస్తుంది? నేను శరణు పొందాను అని అనుకుంటే సరిపోతుందా? దీని వెనుక ఏం జరుగుతుంది? ఇందాక మీరు చెప్పిన కుక్క ఉదాహరణ. ఆ కుక్క ఉదాహరణ, అది శరణాగతి బయటికి ఎలా కనిపిస్తుందో చెప్తుంది. మనం ఓనర్తో వెళ్తే కుక్క మాయ ఏం చెయ్యదు, గౌరవిస్తుంది. అవును. అలాగే మనం భగవంతుణ్ణి ఆశ్రయిస్తే మాయ మనకు అనుకూలంగా మారుతుంది. కాని లోపల అసలు శరణాగతి అంటే ఏమిటి? అది మాట కాదు, ఒక మానసిక స్థితి, ఒక కంటిన్యూయస్ ప్రాక్టీస్. ఓకే. ఎలా? ముఖ్యంగా 3 విషయాలు ఉంటాయిందులో. ఒకటి ఆనుకూల్య సంకల్పం, అంటే దేవుడికి అనుకూలంగా నడుచుకోవాలి అనే గట్టి నిర్ణయం. ఆయనకు ఇష్టం లేనివి చెయ్యకూడదు. సరే. 2 ప్రాతికూల్య విసర్జనమంటే ఆయనకు ఇష్టం లేనివి వదిలేయడం, అహంకారం, స్వార్థం, కోపం లాంటివి. 3 మహావిశ్వాసం, దేవుడు నన్ను కాపాడతాడు అనే పూర్తి నమ్మకం. నేను చేసేవాడిని కాదు, అంతా ఆయన చూసుకుంటాడు అనే ఫీలింగ్లో స్థిరంగా ఉండటం. ఈ 3 కలిస్తేనే అది అసలైన శరణాగతి. నేను చేశాను అనే అహంకారం పోయి దేవుడు నా ద్వారా చేయిస్తున్నాడు అనే సమర్పణ భావం వస్తుంది. ఇది ఇంకా క్లియర్గా ఉంది. అయితే ఇక్కడ ఒక చిన్న డౌట్. అంతా ఆయనే చేయిస్తున్నాడు అనుకుంటే మరి మన ప్రయత్నం, మన బాధ్యత మాటేమిటి? మంచి ప్రశ్న. ఎవరైనా అనుకోవచ్చు గదా, మరి తప్పు జరిగితే అది కూడా దేవుడే చేయించాడా అని. ఈ శరణాగతికి, మన రెస్పాన్సిబిలిటీకి
మధ్య బ్యాలెన్స్ ఎలా? చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు. శరణాగతి అంటే సోమరితనం కాదు, బాధ్యత నుంచి పారిపోవడం కాదు. కాదు గదా? అస్సలు కాదు. మన ప్రయత్నం మనం చెయ్యాలి, మన డ్యూటీ మనం చెయ్యాలి. కాని ఆ రిజల్ట్ మీద అధికారాన్ని, నేను చేశాను అనే ఫీలింగ్ని భగవంతుడికి వదిలేయాలి. ఓకే, గీత చెప్పే కర్మయోగంలాగా. సరిగ్గా అదే. ప్రయత్నం మనది, ఫలితం ఆయనది. ఒకవేళ తప్పు జరిగితే అది మనలోని గుణాల వల్ల, మన పాత కర్మల వల్ల జరిగిందని తెలుసుకొని బాధ్యత తీసుకోవాలి, దాన్ని సరిదిద్దుకోవాలి. హ్మ్. కానీ అదే సమయంలో ఆ తప్పు కూడా చివరికి ఆ పెద్ద ప్లాన్లో, ఆ భగవంతుడి లీలలో ఒక భాగమే అని అర్థం చేసుకోవాలి. నేను రెస్పాన్సిబుల్ అనే స్పృహ ఉండాలి, అంతా దేవుడి ఆధీనం అనే నమ్మకం ఉండాలి. ఈ రెండిట్నీ బ్యాలెన్స్ చేయడమే సాధన. అర్థమైంది. అంటే ప్రాక్టికల్గా మన డైలీ లైఫ్లో చిన్న చిన్న చికాకులొచ్చినా, పెద్ద సమస్యలొచ్చినా మరీ ఎక్కువగా రియాక్ట్ అవ్వకుండా మన శాంతిని కోల్పోకుండా ఉండాలంటే అవును. ఇది నా కర్మఫలం కావచ్చు, ఇది దేవుడి లీలా, నా ప్రయత్నం నేను చేస్తాను, ఫలితం ఆయనకు వదిలేస్తాను, ఇలాంటి యాటిట్యూడ్ ఉండాలా? ఖచ్చితంగా. ఇదే అసలైన ప్రాక్టికల్ లెసన్. ప్రతి సిచ్యువేషన్లో, ప్రతి వ్యక్తిలో ఆ దేవుణ్ణి చూడటం, జరిగేదంతా ఆయన సంకల్పమే అనుకోవడం, మన డ్యూటీని ఫలాపేక్ష లేకుండా చేయడం, ఇదే గీత చెప్పే దారి. ఉదాహరణకు ఆఫీస్లో ఏదో సమస్య వచ్చింది. వెంటనే టెన్షన్ పడిపోయి వేరే వాళ్ళని తిట్టే బదులు, ఓకే, ఈ పరిస్థితి నా సహనాన్ని పరీక్షిస్తోంది, నేను దీన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను, కానీ రిజల్ట్ ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేస్తాను అని అనుకుంటే ప్రెజర్ తగ్గుతుంది కదా? చాలా వరకు తగ్గుతుంది. మానసిక ప్రశాంతత, స్థిరత్వం పెరుగుతాయి. ఆందోళన, భయం లాంటివి కూడా తగ్గుతాయా? నిస్సందేహంగా. ఎప్పుడైతే నేను చేస్తున్నాను అనే భారం మన మీద నుంచి దిగిపోతుందో, జరిగేదంతా నా మంచికే, ఇది దేవుడి ప్లాన్లో భాగం అని నమ్మకం పెరుగుతోందో, అప్పుడు భయం స్థానంలో ధైర్యం వస్తుంది, ఆందోళన బదులు ప్రశాంతత వస్తుంది. పరిస్థితులు మారకపోవచ్చు, కానీ మనం వాటిని చూసే విధానం మారుతుంది. అదే కదా అసలైన స్వేచ్ఛ, శాంతి. జీవితంలోని ప్రతి క్షణాన్ని ఒక పాఠంగా, ఒక దైవకృపగా చూడగలుగుతాం. నిజంగా చాలా అద్భుతమైన విశ్లేషణ. ఈరోజు మనం విజ్ఞానమిత్ర ఇచ్చిన సమాచారంతో భగవద్గీతలోని మాయ, త్రిగుణాలు, శరణాగతి ఈ కాన్సెప్ట్స్ని చాలా క్లియర్గా, ప్రాక్టికల్గా మాట్లాడుకున్నాం. అవును. ఈ గుణాల స్వభావం అర్థం చేసుకోవడం, వాటిని దేవుడి లీలగా చూడటం, ఇంకా శరణాగతి ద్వారా శాంతిని, సమత్వాన్ని ఎలా పొందొచ్చో తెలుస్తున్నాం. అవును. ఈ అవగాహన మన దృష్టిని మార్చగలదు. ముగింపుగా శ్రోతలు ఆలోచించడానికి ఒక చిన్న విషయం, లేక ఒక చిన్న ఎక్సర్సైజ్ అనుకోండి. చెప్పండి. ఈరోజు లేదా రేపు మీ పనుల్లో ఉన్నప్పుడు ఒక్క నిమిషం ఆగి, మీలో లేదా మీరు మాట్లాడుతున్న వ్యక్తిలో ఆ క్షణంలో ఏ గుణం, సత్వమా, రజస్సా, తమస్సా ఎక్కువగా కనిపిస్తోందో గమనించడానికి ప్రయత్నించండి. ఓకే, జస్ట్ గమనించడం. అంతే. జస్ట్ గమనించండి, జడ్జ్ చేయకండి. ఓహ్, ఇప్పుడు నాలో రజోగుణం యాక్టివ్గా ఉంది, లేదా వీరిలో ఇప్పుడు తమోగుణం కనిపిస్తోంది అని గుర్తించగలరా? ఈ చిన్న గమనిక ఈరోజు మనం మాట్లాడుకున్న విషయాలని మీ అనుభవంతో కనెక్ట్ చేసి ఇంకా లోతుగా అర్థం చేసుకోవడానికి ఎలా హెల్ప్ చేస్తుందో ఆలోచించండి. ఈ చిన్న అబ్జర్వేషన్ కూడా ఒక పెద్ద మార్పుకు నాంది కావచ్చు. చాలా మంచి ఆలోచన. తప్పకుండా ప్రయత్నించి చూడాలి.